ధర్మనిష్ట వీడియోలో చూస్తున్నారు కదా. గోమాత మీద సింహం తినడానికి వచ్చింది. ఈయన మహారాజు దిలీప మహారాజు నియమనిష్టలతోటి తన ధర్మాన్ని సేవించాలి అని చెప్తున్నాడు కాళిదాస మహాకవి. కాళిదాసు సంస్కృత సాహిత్య చరిత్రలో చాలా గొప్పవాడు. ఆయన 2 మహాకావ్యాలు, 2 ఖండకావ్యాలు, 3 నాటకాలు రాశాడు. వాటిల్లో కుమార సంభవం, రఘువంశం అనేటువంటివి మహాకావ్యాలు, మేఘ సందేశం, ఋతు సంహారం అనేటువంటివి ఖండకావ్యాలు, అభిజ్ఞాన శాకుంతలం, విక్రమోర్వశీయం, మాళవిక, అగ్నిమిత్రం అనేటువంటివి నాటకాలు. ఈయనక ఉపమాలంకారాలు రాయడంలో చాలా గొప్పవాడు. అందుకని కాళిదాస మహాకవికి ఉపమా కాళిదాసు అనేటువంటి పేరుంది. ఈ ధర్మనిష్ట అనేటువంటిది కాళిదాస మహాకవి రచించినటువంటి రఘువంశ మహాకావ్యంలోని 2వ సర్గ నుండి తీసుకోబడింది. సంతానం కొరకు దిలీప మహారాజు తన భార్య సుదక్షిణాదేవితోటి కలిసి వశిష్ఠుని యొక్క ఆశ్రమానికి వెళ్ళారు. వశిష్ఠుని యొక్క సలహా మేరకి నందిని అనేటువంటి ధేనువుని 21 రోజులు కంటికి రెప్పలాగా పూజించమని చెప్పాడు. 21 రోజు కూడా దిలీప మహారాజు నందిని దేవుని పూజించాడు. 21వ రోజున ఆ మహారాజును పరీక్షించడానికి ఈ నందిని ధేనువు హిమాలయ పర్వత ప్రాంత కొండ గుహలోకి ప్రవేశించింది. దిలీపుడు కొండ యొక్క అందాలని ఆస్వాదిస్తూ ఉన్నాడు. అదే సమయంలో సింహం నందిని ధేనువుపై దాడి చేసింది. దాని యొక్క ఆర్తనాదం విన్నటువంటి రాజు సింహం మీద బాణం వేసి చంపడానికి సిద్ధమయ్యాడు. ఊహించినటువంటి రీతిలో ఆయన బాణం తీశాడు. కానీ చిత్రార్పితారంభ ఇవావతస్తే, ఏ విధంగా అయితే గోడ మీద గీసినటువంటి బొమ్మ ఎలా అయితే నిలబడి ఉంటుందో ఆ విధంగా నిలబడిపోయాడు దిలీప మహారాజు. కదల్లా, కాలు కూడా ముందు కదల్లా. అప్పుడు సింహం అంటుంది, నీవు నన్నేం చేయలేవు, నీ ప్రయత్నం చాలు, నీ బాణాలు ప్రయోగించినా కానీ అవి నన్ను ఏం చేయలేవు. నేను కుంభోదరుడు అనేటువంటి శివసేవకుణ్ణి. అమ్మ పార్వతీదేవి దేవదారు వృక్షాలను నాటి నీరు పోసి పెంచింది. మదగజాలు ఈ దేవదారు వృక్షాలని పెకలించి వేస్తూ ఉన్నాయి. అందువల్ల నన్ను వీటి కాపలా ఉంచారు. ఈ రోజు నుండి ఈ చెట్లను రక్షించడానికి శివుడు నన్ను సింహ రూపంలో ఇక్కడ ఉండమని ఆజ్ఞాపించాడు. కాబట్టి ఈ నందిని ధేనువు ఆవుదూడ ఇది నాకు ఆహారం, నీ బాణాలు నన్నేం చేయలేవు అని మానవ భాషలో మాట్లాడింది సింహం. అప్పుడు దిలీపుడు ఆశ్చర్యపోయాడు. నీవు సింహానివి కదా, మరి మనిషిలాగా మాట్లాడుతున్నావేంటి అని అడిగాడు. అప్పుడే చెప్పింది, కాబట్టి సింహమా, నేను నీకు ఈ ప్రపంచాన్ని సృష్టించినటువంటి శివుణ్ణి నేను కూడా ఆరాధిస్తున్నాను. అందరూ శివభక్తులే. నా గురువు వశిష్ఠుని యొక్క ఆజ్ఞ మేరకు నేను ఈ నందిని ధేనువును రక్షించాలి. కాబట్టి దయచేసి నన్ను ఆహారంగా స్వీకరించి ఆకలి తీర్చుకో అని అన్నాడు దిలీప మహారాజు. అప్పుడు అదంటుంది సింహం, ఏకఛత్రాధిపత్యమైనటువంటి రాజ్యాన్ని, యవ్వనాన్ని, అందమైన శరీరాన్ని ఈ అల్పమైనటువంటి ధేనువు కోసం ఇస్తానంటున్నావు. నువ్వు మూర్ఖుడివి. నీవు మరణించినట్లయితే ఇంకొక రాజు అనేటువంటి రాజు, కానీ నా చేతిలో ఈ ఆవుదూడ మరణించినట్లయితే ఇటువంటి ఆవుదూడ ఎన్నో వస్తాయి. దీన్ని రక్షించినందువల్ల నీకు ఉపయోగం ఏంటి అన్నాడు. అప్పుడు దిలీపుడు చెప్పాడు, క్షత్రియ శబ్దానికి అర్థం ఏంటో తెలుసా? రక్షించువాడు అనేటువంటి అర్థం. ప్రజలనే కాదు, సకల చరాచర జంతు జీవాలను కూడా రక్షించేటువంటి వాడే క్షత్రియుడు. కాబట్టి అపకీర్తి చేత, మలినమైనటువంటి రాజ్యం చేత కానీ, ప్రాణాల చేత కానీ ప్రయోజనం లేదు. రాజ్యేన కిం తద్విపరీత వృత్తే ప్రాణై ఉపక్రోశమని మసైవ. అన్ని గోవులు ఈ ధేనువుతో సమానం కాదు. నీవు ఈ దేవదారు వృక్షాన్ని కాపాడలేకపోతే పరమేశ్వరుని ముందు నీవు ఎలా అయితే నిలబడలేవో అలాగే విధంగానే నేను కూడా నందిని ధేనువును కాపాడలేకపోతే మా గురువు వశిష్ఠుడి ముందు నిలబడలేను. నా వంటి వారికి భౌతిక శరీరం కంటే కూడా శాశ్వతమైనటువంటి కీర్తి ఆసక్తి ఎక్కువ. కాబట్టి కీర్తి శరీరంపై దయచూపి నశించే స్వభావం కలిగినటువంటి ఈ భౌతిక శరీరాన్ని స్వీకరించు.
పిండేశ్వనస్థ కలు భౌతికేషు. దిలీపుని యొక్క మాటలు అంగీకరించిన సింహం ధేనువుని విడిచిపెట్టింది. ఆపై దిలీపుడు సింహానికి ఆహారంగా మారడానికి శిరస్సు వంచి సింహానికి ఎదురుగా నిలబడ్డాడు. సింహం తనపై దాడి చేస్తుందని రాజు ఎదురు చూస్తూ ఉన్న సమయంలో విద్యాధరులు దిలీపునిపై పూలవర్షం కురిపించారు. సంతోషించిన నందినీధేను రాజును అనుసరించి సురక్షితంగా వశిష్ఠుడి యొక్క ఆశ్రమానికి తిరిగి వెళ్ళింది. అంటే నియమనిష్టాలతోటి తన ధర్మాన్ని సేవించినట్లయితే భగవంతుని యొక్క అనుగ్రహం అనేటువంటిది తప్పనిసరిగా ఉంటుంది అనేటువంటిది ఈ రఘువంశ మహాకావ్యం వల్ల మనకు తెలుస్తూ ఉంది. ద ప్రజెంట్ లెసన్ ధర్మనిష్ట ఈజ్ an extract from the second chapter of the